హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ పేరు వచ్చేసి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. స్టూడెంట్స్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్సూరెన్స్ కంపెనీలోనే ద బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టూడెంట్స్. ఇది వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 300 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. కేవలం మనకు డిగ్రీ ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే కనుక ఇనిషియల్గా మీకు అన్ని అలయన్సెస్తో కలిపి 60,000 అయితే శాలరీ వస్తుంది స్టూడెంట్స్. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు ఫ్రెషర్స్కి ఇది. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. మనం అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్ క్యాడర్లో స్కేల్ 1 క్యాడర్లో అయితే రిక్రూట్ చేస్తున్నారు స్టూడెంట్స్ వినండి జాగ్రత్తగా. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనేది రిస్క్ ఫ్రీ జాబ్. ఇది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో మీకు చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు అడ్మిన్ డిపార్ట్మెంట్లో కూర్చొని మీరు కస్టమర్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. బ్యాక్ ఎండ్ జాబ్ ఇది. చాలా మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పెట్టుకున్నారో అవన్నీ మీరు ఫైల్స్ అని చెక్ చేసి క్లెయిమ్ సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీ. సో మనము డీటెయిల్స్గా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే మనకు టోటల్ 300 వేకెన్సీస్, ఎస్సీకి 46 వేకెన్సీస్, ఎస్టీకి 22 వేకెన్సీస్, ఓబీసీ 81 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 30 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 121 వేకెన్సీస్ స్టూడెంట్స్. సో టోటల్గా మనకు 300 వేకెన్సీస్ అయితే చాలా మంచి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా జర్నలిస్ట్లో, అంటే మామూలు విషయం కాదు స్టూడెంట్స్. వచ్చేసి చాలా మంచి ఆపర్చునిటీ. అర్హత వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే. మనకు వచ్చేసి ఒకవేళ ఇది చూసుకుంటే సెలెక్ట్ అయితే కనుక మనకు దీనికి గ్యారంటీ బాండ్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ కనుక చూసుకుంటే 1st to 21st సెప్టెంబర్ వరకు అయితే మనకు టైం అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ చేసుకునే టైం మనకు. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, మెయిన్స్ అలాగే ప్రిలిమ్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఫేజ్ 1 వచ్చేసి అక్టోబర్ 2021 టెంటేటివ్ అని చెప్పడం జరిగింది. అలాగే ఫేజ్ 2 చూసుకుంటే మనకు ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. నవంబర్ 2021 అని క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. క్యాండిడేట్స్ వచ్చేసి మనకు ఆన్లైన్ వెబ్సైట్ నుంచి అప్లై చేయాలని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వేరే మీన్స్ అయితే అప్లై చేయొద్దంటున్నారు. సర్వీస్ కండిషన్స్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి మినిమం స్టే వచ్చేసి మీరు సెలెక్ట్ అయిన ప్లేస్లో మినిమం ఒక 5 years అయితే మిమ్మల్ని అక్కడే పోస్టింగ్ చేయబడుతుంది స్టూడెంట్స్. ప్రొబేషన్ కనుక చూసుకుంటే వచ్చేసి మీరు క్యాండిడేట్ అపాయింటెడ్ ఇన్ ద ఆఫీసర్స్ క్యాడర్ అండ్ రెగ్యులర్ పేరోల్స్ ఆఫ్ ది కంపెనీ షెల్ బి ప్రొబేషన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ద డ్యూటీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక 1 year అయితే మీరు ప్రొబేషన్లో ఉంటారు స్టూడెంట్స్. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు 2 times ఫర్ ఎ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 6 months బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అనమాట. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇమీడియట్గా పర్మనెంట్ చేస్తారు. మీరు పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే మీకు కొంచెం టైం ఇచ్చి మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది స్టూడెంట్స్. నేను చెప్పాను కదా ఇందాక మీకు గ్యారెంటెడ్ బాండ్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. మినిమం ఒక 4 years అయితే సర్వ్ చేయాలని అయితే గ్యారెంటెడ్ బాండ్ అయితే మిమ్మల్ని వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అదర్వైజ్ మీరు వెళ్ళిపోతే కనుక దే విల్ బి లయబుల్ టు పే లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఈక్వల్ టు 1 year's గ్రాస్ శాలరీ అనమాట. మీకు 60,000 గ్రాస్ శాలరీ రావడం జరుగుతుంది. ఆ గ్రాస్ శాలరీ ఇంటూ 12 times మీరు పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది స్టూడెంట్స్. అసలు దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోకండి. వెంటనే మీరు ఈ మైండ్లో పెట్టుకొని అప్లై చేసేటప్పుడు మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్. ఎమ్మెల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే బేసిక్ పే 32,795 ఉంటుంది స్టూడెంట్స్. అలాగే మనకు అన్ని కలుపుకొని 60,000 అయితే శాలరీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మెట్రోపాలిటన్ సెంటర్స్లో అదర్ బెనిఫిట్స్ వచ్చేసి మనకు న్యూ పెన్షన్ స్కీమ్ ఉంటుంది. అలాగే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్ గైడ్ చేసింది. అలాగే గ్రాట్యుటీ, ఎల్టీఎస్, మెడికల్ బెనిఫిట్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అలాగే అన్నీ ఉండడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే యాజ్ ఆన్ September 30, 2021కి మనకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యంటే సరిపోతుంది స్టూడెంట్స్. మినిమం వచ్చేసి గ్రాడ్యుయేట్ ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఉంటే వాళ్ళు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు జనరల్ క్యాండిడేట్స్కి. అలాగే 55% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి యాజ్ ఆన్ 30th September అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దోస్ ఆర్ ఇన్ ఫైనల్ సెమిస్టర్ ఆర్ semester of the graduation may also apply provision subject to condition that if called for interview they will produce proof of having passed the qualifying examination on or before 30th September అనమాట. ఎవరైతే ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళు పాస్ అయ్యి ఒకవేళ సెలెక్ట్ అయితే పాస్ అయిన సర్టిఫికేట్ అయితే 30th September ఇస్తా అని క్లియర్గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఫ్రమ్ ఏ యూనివర్సిటీ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రాపర్ డాక్యుమెంట్ ఫ్రమ్ బోర్డ్, యూనివర్సిటీ అది డిక్లేర్ చేసి ఉండాలి ఎడ్యుకేషన్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్ని మార్క్ షీట్స్, మెమోస్ అన్నీ తీసుకొని రావాల్సి ఉంటుంది ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
పర్సంటేజ్లో ఉంటే కనుక అవి నార్మల్గా మనకు సిజిపిఏలో ఉంటే పర్సంటేజ్కి కన్వర్ట్ చేసి వాళ్ళు ఫ్రాక్షన్స్లో చేసి మీరు సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే యాజ్ ఆన్ 1 ఏప్రిల్ 2021కి మనకు మినిమం ఏజ్ 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. అలాగే మీకు రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్, అలాగే డిఫెన్స్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయర్స్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి వచ్చేసి 8 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే కనుక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది స్టూడెంట్స్. వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ కన్సిస్ట్ అవుతుంది. వచ్చేసి 3 సెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. 3 సెక్షన్స్కి టైమింగ్స్ కూడా సపరేట్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మనకు 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 20 మినిట్స్ టైం ఇస్తారు. రీజనింగ్ వచ్చేసి 35 మార్క్స్కి 20 మినిట్స్ టైం ఇస్తారు. క్వాంటిటీ అప్టిట్యూడ్ 35 మార్క్స్ వచ్చేసి 20 మినిట్స్ టైం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే టోటల్ వచ్చేసి మనకు 100 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. క్యాండిడేట్స్ వచ్చేసి ఈచ్ సెక్షన్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మినిమం సెక్యూరింగ్ మార్క్స్ తీసుకొని మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది స్టూడెంట్స్. అడ్వకేట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ డిసైడెడ్ బై ద కంపెనీ అప్రాక్సిమేట్లీ 15 టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సబ్జెక్టివ్ అవైలబిలిటీ స్టూడెంట్స్. ఫేజ్ 1 వచ్చేసి 15 టైమ్స్ మెంబర్స్ని మిమ్మల్ని వాళ్ళు క్వాలిఫై చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫేజ్ 2 చూసుకుంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 200 మార్క్స్ ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్ వచ్చేసి 30 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. బోత్ ద ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ విల్ బి ఆన్లైన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. Candidates will have to answer descriptive test by typing on the computer immediately after completion of the objective test. Descriptive test will be administrated అని క్లియర్గా మెన్షన్ చేశారు. వచ్చేసి మనకు 2.5 hours టైం అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి దేర్ విల్ బి సపరేట్ టైమింగ్ ఫర్ ఈచ్ సెక్షన్. దీనికి లాగానే వచ్చేసి రీజనింగ్ వచ్చేసి మనకు 50 మార్క్స్ ఉంటాయి. వచ్చేసి 40 మినిట్స్ టైం ఇస్తారు. ఇంగ్లీష్ 50 మార్క్స్ 40 మినిట్స్ టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ వచ్చేసి 30 మినిట్స్ టైం ఉంటుంది. క్వాంటిటీ ఆఫ్ 50 మార్క్స్ 40 మినిట్స్ టైం అయితే ఉండడం జరుగుతుంది. సో టోటల్ 200 మార్క్స్కి అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు 30 మినిట్స్ డ్యూరేషన్ అయితే డిస్క్రిప్టివ్ టెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు లెటర్ రైటింగ్ 10 మార్క్స్ ఉంటుంది. ఎస్ఐ రైటింగ్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. టోటల్ 30 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. చాలా ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. డిస్క్రిప్టివ్ టెస్ట్ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లెటర్ రైటింగ్ ఉంటుంది, బేసిక్ లెటర్ రైటింగ్, అఫీషియల్ లెటర్ రైటింగ్ ఉంటుంది, లేకుంటే ఫ్రెండ్స్కి రాయడం లెటర్ రైటింగ్ అనేటివి ఉండడం జరుగుతుంది. 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ మీరు అందులో ఏదో నోట్ చూస్ చేసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఐ రైటింగ్ కూడా ప్రిసైజ్ రైటింగ్ ఉంటుంది స్టూడెంట్స్. చాలా ఈజీగా ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు కనుక ప్రిలిమ్స్ క్లియర్ అయితే వెంటనే మెయిన్స్ రాసేటప్పుడు అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా మీరు కొంచెం చదువుకుంటూ ఉంటే ఇబ్బంది ఉండదు. యూట్యూబ్లో చాలా వరకు అయితే మెటీరియల్ అయితే ఉండడం జరిగింది డిస్క్రిప్టివ్ టెస్ట్కి సంబంధించి. సో పెనాల్టీ వచ్చేసి రాంగ్ ఆన్సర్స్కి మనకు ఉండడం జరిగింది. వచ్చేసి రాంగ్ ఆన్సర్ మార్క్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ 1/4 మార్క్స్ అయితే మనకు పెనాల్టీ అయితే ఉండడం జరుగుతుంది. ఫేజ్ 3 వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫేజ్ 2 సబ్సిక్వెంట్లీ కాల్ ఫర్ ఇంటర్వ్యూ అని క్లియర్గా మెన్షన్ చేశారు. వచ్చేసి వెయిటేజ్ రేషియో వచ్చేసి 75:25 అని క్లియర్గా మెన్షన్ చేశారు. రిటర్న్ టెస్ట్ 75, ఇంటర్వ్యూ 25 అని క్లియర్గా మెన్షన్ చేశారు. సెంటర్ ఆఫ్ అడ్రస్, వెన్యూ అండ్ టైం వచ్చేసి మీ కాల్ లెటర్లో వాళ్ళు మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫైనల్ సెలెక్షన్ కనుక చూసుకుంటే కన్సల్టేటెడ్ మార్క్స్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టైప్, అలాగే ఇంటర్వ్యూ బేసిస్ మీద అయితే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. బిలిమ్స్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ స్టూడెంట్స్. ఓన్లీ మెయిన్స్ మార్క్స్ అయితే కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ వచ్చేసి కన్సిడర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇంటర్వ్యూలో ప్రొవైడ్ చేసిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రింట్అవుట్ ఆఫ్ ది వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్, అలాగే వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్అవుట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. దాంతోపాటు మీకు ఐడెంటిఫికేషన్ కోసం వచ్చేసి మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు, మార్క్ షీట్స్ అన్ని స్టాండర్డ్స్ కలిపి, అలాగే సిజిపిఏ కన్వర్షన్ చేసిన సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే, ఎన్ఓసి ఉంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ పనిచేసే ఎన్ఓసి కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సెంటర్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర సెంటర్స్ ఉన్నాయి. మనకు తెలంగాణలో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, వైజాగ్లో అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 100 రూపీస్ ఉంటుంది. ఆల్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి స్టూడెంట్స్. ఇక్కడ డీటెయిల్గా అయితే ఎలా అప్లై చేయాలనేది గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను మీకు హెల్ప్ చేయడానికి స్టూడెంట్స్. ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు జనరేషన్ అయితే అవుతుంది. అది ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఇంటర్వ్యూ టైంలో అవన్నీ అవసరం అయితే పడడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్ ఇన్ కాంపిటేటివ్ బైట్స్ పేపర్లో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది మంచి బెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రతి ఒక్కరు అప్లై చేయాల్సిన జాబ్ స్టూడెంట్స్. ఒక్కసారి మీరు సెలెక్ట్ అయితే కనుక మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.